హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, మనం నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సీజన్ నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే నామినేషన్ ప్రక్రియ మరియు హౌస్లో జరిగినటువంటి గొడవల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ఎగ్ పంచాయతీ అంటే గుడ్డు పంచాయతీ గురించి అయితే మాట్లాడుకుందాం. హౌస్లో కామనర్స్ని ఓనర్స్గా పెట్టి సెలబ్రిటీస్ని టెన్నర్స్గా పెట్టి ఈ షో అయితే రన్ అవుతా ఉంది. దీనిలో కామనర్స్‌కు అయితే చాలా మైనస్ జరుగుతా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కామనర్స్ కేటగిరీలో వచ్చినటువంటి కంటెస్టెంట్స్ 6 వాళ్ళని బిగ్ బాస్ ఎంతో చాకచక్యంగా ఆహ్, హౌస్‌లో పెట్టి వాళ్ళని ఓనర్స్ అని డిక్లేర్ చేసి, తర్వాత సెలబ్రిటీగా వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి టెనల్స్ అని చెప్పేసి వాళ్ళ చేత పనులు చేపించుకోవచ్చు మీరు. కుకింగ్ వండించుకోవచ్చు. ఇలాంటివి ఫెసిలిటీస్ అయితే కామనర్స్‌కి అధికారం అయితే ఇవ్వడం జరిగింది. దానిని కామనర్స్ దుర్వినియోగం చేసుకుంటున్నారని చెప్పేసి నాకైతే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అయితే అర్థమైంది. ఎందుకలా అంటున్నానంటే మన కామనర్స్ అగ్ని పరీక్షను ఎదుర్కొని ఆహ్, హౌస్‌లోకైతే అడుగుపెట్టారు. వాళ్ళు హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత మనము అగ్ని పరీక్ష దాటుకొని వచ్చేసాం గదా! మనకు ఇంకా తిరుగులేదు. మనమే ఈ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అందరూ అంటే 6 మెంబర్స్ గూడా అలాగే భావిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది అక్కడ. అట్లాగే ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ ఈ ఎపిసోడ్‌లో జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్‌లో చూస్తుంటే మనకు కామనర్స్ బిహేవియరు చాలా అగ్లీగాను వరస్ట్‌గా అనిపించింది. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ కామనర్స్ కేటగిరీలో వచ్చిన ఈ ఓనర్స్ అందరూ వీళ్ళు అగ్ని పరీక్ష దాటేసుకొని వచ్చేసాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే అసలైన అగ్ని పరీక్ష ఈ బిగ్ బాస్‌లోనే నిన్నే స్టార్ట్ అయింది. ఎలాగంటే ఆహ్, వీళ్ళు చేసే అక్కడ ఆ పనులు మొత్తం జనాలైతే చూస్తా ఉన్నారు. బిగ్ బాస్ కూడా వీళ్ళని ఓనర్స్ లాగా పెట్టేసి వీళ్ళు అంటే వీళ్ళకి అధికారం ఇస్తే ఒక కామనర్స్ కేటగిరీలో వచ్చిన ఈ వ్యక్తులను అధికారం ఇస్తే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఎలా హ్యాండిల్ చేస్తారు? వీళ్ళకి ఇది ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. నాకు తెలిసినటువంటి నేను చూసే విధానంలో అయితే మాత్రం కామనర్స్‌కు చాలా మైనస్ జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇంకొంతకాలం ఇలాగే కొనసాగితే వీళ్ళ లోపల ఉన్న రియాలిటీ మొత్తం బయటికొచ్చేసి ఏంది ఇంత అగ్లీగా ఇంత వరస్ట్ బిహేవియర్ చూపిస్తున్నారని చెప్పి జనాలందరికీ అర్థమవుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఆ గుడ్డు కోసం ఏదైతే ఉందో చిన్న ఒక గుడ్డు తిన్నందుకు సంజన హౌస్ మొత్తం రచ్చరచ్చ చేసేసి చాలా వరస్ట్ బిహేవియర్ చూపించడం జరిగింది. ఒక గుడ్డు కోసం హౌస్‌లో ఇంత రాద్ధాంతం చేయాల్సిన పనైతే నాకు అక్కడ సిట్యుయేషన్ అయితే నాకు కనబడట్లేదు. వీళ్ళు కావాలని చెప్పి ఫుటేజ్ కోసం అందరూ గొడవ పడినట్టుగా కనబడతా ఉంది. కామనర్స్ కేటగిరీలో వచ్చిన ఈ ఓనర్స్‌కి గాని, సెలబ్రిటీ కోటాలో వచ్చిన ఈ టాలెంట్స్ గాని ఎవరికైనా సరే వీరందరిలో కాస్తైనా ఆలోచన విధానం ఉన్నట్లయితే ఇంత హౌస్ మొత్తం సంజనని టార్గెట్ చేశారని చెప్పేసి నాకనిపిస్తుంది. అయినా సరే సంజనాని అంటే వీళ్ళు టార్గెట్ చేసినా గాని బయట జనాలకు ఎట్లా కన్వే అవుతుంది అనేది కాస్త గూడా అంటే ఇంతమంది కలిసి ఒక ఆడ మనిషి మీద ఇలా హ్మ్, టార్గెట్ చేస్తున్నారు అనే ఒక సింపతి అయితే సంజన క్రియేట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకైతే పర్సనల్‌గా ఇంతమంది ఆమెని అటాక్ చేయడం ఒక గుడ్డు కోసము. మరీ అంటే నామినేషన్ ప్రక్రియలో వాలిడ్ పాయింట్లు చెప్పకుండా ఏదో పిచ్చి పిచ్చి పాయింట్లు చెప్పడము. అంటే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడము. ఇలాంటివి కాస్త అంటే వల్గర్‌గా మాట్లాడడము. ఇలాంటివి చేసినట్లయితే వీళ్ళందరూ ఆమె మీద ఆహ్, టార్గెట్ చేస్తే ఒక విధానం వేరేగా ఉండేది. కాకపోతే ఆమె మీద పర్టిక్యులర్‌గా అంటే ఆమె బాడీ షేమింగ్ చేస్తూ ఆమె వీక్‌గా ఉంది. ఫిట్‌నెస్‌గా లేదు అని అలాంటి ఓ వాలిడ్ లేని పాయింట్‌లను పెట్టి నామినేట్ చేస్తున్నారు ఆమెని. ఇక్కడ జనాలు చూస్తూ ఉండగానే అందరికి కనపడతా ఉంది. ఆమెని కార్నర్ చేశారు అంతా అని చెప్పి కనబడతా ఉంది. ఈ కామనర్స్ గూడా ఎంత తెలివిగా అయితే ఆడుతున్నారంటే ఆడుతున్నాం. అందరూ కలిసికట్టుగా ఒక టీమ్ వర్క్ లాగా ఆడుతున్నాం అని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు బిస్కెట్ అవుతున్నారు. జనాల దృష్టిలో వాళ్ళు చాలా వల్గర్‌గా వాళ్ళ వల్గర్ బిహేవియర్‌నెస్ గాని,
వాళ్ళ మాట తీరుతో వాళ్ళు డొనాల్లో నెగెటివ్‌నైతే తీసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే కామన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు ఎట్లా ఆడాలి? ఇప్పుడు మనకు అగ్ని పరీక్ష అంత ఆహ్, ద అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యి లోపలికి 'బిగ్ బాస్' అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద వచ్చామంటే, మనం ఎట్లా మాట్లాడాలి? ఎంత హుందాగా బిహేవ్ జేయాలి? అంటే వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకొక గుర్తింపు ఉంది. మీకేది లేదు. మీరు వాళ్ళ మీద అధికారం చెలాయిస్తున్నారు. అధికారం చలాయించాలి కాదనట్లా. కాకపోతే మరీ ఈ 'బిగ్ బాస్' హౌస్ అనేది వీళ్ళకే సొంతంలాగా, వీళ్ళంతా 105 రోజులు ఆ 'బిగ్ బాస్' హౌస్ ఓనర్స్ లాగా ఫీల్ అయిపోతూ, ఇంకా మేము వీళ్ళంతా సెలబ్రిటీస్‌తో పనులు చేపించుకొని, మొత్తం వంటలు వండించుకొని, మనకు కావాల్సినంత తినేసి, ఎళ్ళేటప్పుడు 'బిగ్ బాస్' మనకు కప్పు చేతిలో పెట్టి పంపిస్తాడు అనే ఉద్దేశంలో ఉన్నారనుకుంటున్నాను నేను. ఈ ఈ అవకాశం అనేది వీళ్ళకొచ్చిన ఈ ఓనర్స్ అవకాశం అనేది ఒక వారము, 2 వారాలు లోపు ఇది తీరిన తర్వాత వీళ్ళ పరిస్థితేంటి? వీళ్ళ పరిస్థితేంటి? జనాల్లో వీళ్ళు చేసిన వరస్ట్ బిహేవియర్ మొత్తం జనాలు గ్రహించి ఉంటారు. వీళ్ళకు సపోర్ట్ అనేది ఎట్లా దొరుకుతుంది జనాలకి? ఇప్పుడు వీళ్ళ కింద పనిచేస్తుంది సెలబ్రిటీస్. ఆ సెలబ్రిటీస్ మీద సింపతి క్రియేట్ అవుతుంది జనాల్లో. పాజిటివ్ రెస్పాన్సిబుల్ ఒస్తుంది. ఓటింగ్ దృష్ట్యా ఈ సెలబ్రిటీస్‌కి ప్లస్ అవుతుంది. అట్లాగని చెప్పేసి వీళ్ళసలు కు కాస్త కూడా ఆలోచన విధానం లేకుండా అంతా నిన్న జరిగిన ఎపిసోడ్‌నైతే చూసుంటారు. ఎంత రచ్చ చేశారంటే, అంత రచ్చ. అసలు గుడ్డు మీద ఇంత దారుణంగా మనము కంటెంట్ సృష్టించవచ్చా అనేది 'బిగ్ బాస్' గూడా ఆలోచనలో పడే విధంగా అయితే మాత్రం నిన్న వీళ్ళ తీరైతే మనకు చాలా వల్గర్‌గా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకోటొచ్చేటప్పటికి 'మనీష్.' 'మనీష్' ఆహ్ అసలతను నేను ఆయన్ని చూడంగానే ముందు చాలా డీసెంట్‌గా ఉన్నాడు. హుందాగా ప్రవర్తిస్తాడు. కామనర్ కేటగిరీలో వచ్చి సింగిల్‌గా అంటే ఎటువంటి బాండింగ్స్ లేకుండా ఆడతాడు అని చెప్పేసి నేననుకున్నాను. అతని బిహేవియరు ఒక నాకు తెలిసి 'మణికంఠ' బిహేవియర్ ఇంచుమించు 'మణికంఠ' బిహేవియర్‌కి దగ్గర పోలికలున్నాయి. ఎలా అంటే అతనికి చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఆ ఎగ్ సంజన నేను తప్పైపోయింది. ఆకలేసి తిన్నాను. క్షమించండి అని చెప్పినా కూడా ఆ సంజన మీద నువ్వు ఇంట్లోకి రావద్దు. నువ్వు బయటే ఉండాలి నువ్వు అని చెప్పి చాలా సీరియస్ అయిపోతున్నాడు. తర్వాత రాము దగ్గరికెళ్ళి నువ్వు ఎగ్ తిన్నావు కదా! అని చెప్పి అడగడము. ఆయనేమో నాకు తెలీదన్నా. నేను తినలేదని చెప్పడము. చెప్పిన తర్వాత గూడా మా ఇంట్లో ఒక ఎగ్ పోయింది. మీరంతా అంటే మీ టెనల్స్ అంతా హౌస్‌లోకి నో ఎంట్రీ అని చెప్పడము. ఇలాంటివి చూస్తుంటే అతనికి షార్ట్ టెంపరును, కోపం ఎక్కువొస్తుంది అతనికి బాగా. ఇట్లా అయితే అంటే ఆయనకి బయట ఎట్లా జరిగినా, ఏం పోట్రైనా నాకు సంబంధం లేదు. ఇంట్లో అంతవరకు సంబంధం అంటున్నారు. ఇప్పుడు నిన్నక్కడికి పంపించిందెవరు ఓటింగ్ ద్వారా? ప్రేక్షకులేగా. బయట చూసేవాళ్ళకి నాకు సంబంధం లేదు. ఇంట్లో అంతవరకు నేను స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఇయన్నీ మాట్లాడుతుంటే రేపు ఓటింగ్ వచ్చేటప్పటికి నువ్వు నామినేషన్‌లోకెళ్తే నిన్ను తీసి బయట పడేస్తారయ్యా. నిన్ను తీసి ఈజీగా బయట పడేస్తారు. ఆ! ఎందు ప్రజల ఓట్ల మీద నువ్వు లోపలికొచ్చి ఎట్లా ఆడాలి? నీకెంత మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది నీకు. ఇదేనా బిహేవియర్ నువ్వు చూపిచ్చేది? ఆ మనీష్ అయితే మాత్రం ఎక్కువ రోజులు నాకు హౌస్‌లో ఉండడనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మా పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మొన్నటిదాకా మనకు 'బిగ్ బాస్' ప్రతి సీజన్‌లో ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ గాని, ఎవరు 'బిగ్ బాస్‌లోకైతే రాలేదు. ఈసారైతే మనకు మన జవాన్ ఆర్మీ జవాన్ అనే ట్యాగ్‌తో పవన్ కళ్యాణ్ అయితే లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మాకైతే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఎవరు ఇప్పటిదాకా రాలేదు. ఇతను ఉంటే బాగుండిద్ది అని చెప్పేసి ఆహ్, సంతోషం అయితే కలిగింది. ఇతను అసలు ఇతని బిహేవియర్ ఒక 2 రోజులు చూడంగానే కాస్త తెలివిగా ఆడుతున్నాడు అనిపిచ్చింది. నిన్న ఎపిసోడ్‌లో మాత్రం పూర్తిగా బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఆ సంజన మీద ఫైర్ అవ్వడము. ఇప్పుడు నువ్వు లీడర్‌గా ఉన్నప్పుడు ఆళ్ళ చేత పనులు చేపించుకున్నప్పుడు ఆళ్ళకు ఆహ్, ఆళ్ళకి నచ్చినట్టు చెప్పాలి. అట్లా కాదు, అట్లా పెడితే ఇబ్బందవుతుంది. లేడీస్ ఉన్నారు కదా! జెంట్స్ ఉన్నారు కదా! ఇట్లా ప్రతి కింద అక్కడ అంటే ఇలా వస్తువులు పెడితే బాత్రూమ్‌లో ఇబ్బందవుతుందని చెప్పేసి నువ్వు ఆహ్, చెప్పి పని చేపించుకోవాలి గానీ, ఏదో ఆమెని బెదిరిచ్చేసినట్టు నువ్వు ఈసారి ఇలా చేస్తే నీకు బాగోదు. ఇలా ఈ ఈ మాటలన్నీ అంటే ఈళ్ళు
వీళ్ళకి అధికారం అంటే వీళ్ళకు 3, 4 రోజులు అధికారం ఇచ్చేటప్పటికి వీళ్ళందరికీ ఈ అధికారం మత్తు తలకెక్కేసింది వీళ్ళందరికీ. ఈ ఓనర్స్ అందరికి, కామనర్స్ అందరికి ఆరుగురికి ఈ అధికారం అనేది తలకెక్కేసింది. ఇప్పుడు వాళ్ళు ఇదే పందాలో ఇంకో 10 రోజులు గనక ఉన్నట్లయితే, వాళ్ళ లోపల ఉన్న ఒరిజినాలిటీ మొత్తం బయటకొచ్చేసి, మొత్తం రచ్చరచ్చ అయిపోయి, మొత్తం బిస్కెట్ అయిపోయి, ఈళ్ళంతా ఇంటికి పంపించేయడం అయితే ఖాయం. సెలబ్రిటీస్ అయితే కప్పు కొట్టుకెళ్ళిపోతారు. ఇట్లా అయితే మాత్రం. ఇట్లా ఉంటే వీళ్ళు. వీళ్ళు కొద్దిగైనా ఆలోచించి, ఇకనైనా మారితే, హుందాగా ప్రవర్తించినట్లయితే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కామన్ కేటగిరీలో వచ్చారు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఉంటాయి ఎక్కువగా. జనాలు పోయిన పోయిన సీజన్‌లో మనకు 'పల్లవి ప్రశాంత్' ఎలా ప్లస్ అయిందో వీళ్ళకి గూడా వీళ్ళందరిలో ఎవరికో ఒకళ్ళకి కప్పు గెలిచే ఛాన్స్ అనేది ఉంటుంది. వీళ్ళు కావాలని చెప్పేసి మళ్ళీ వీళ్ళ ఆలోచన విధానం మరి పోయిందో లేపోతే ఏమైందో గానీ వీళ్ళు మాత్రం ఆహ్, ఆహ్, వీళ్ళ గోతిని వీళ్ళే తవ్వుకున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. నెక్స్ట్ వచ్చేటప్పటికి 'దమ్ము శ్రీజ'. ఈమె వచ్చేటప్పటికి 'బిగ్ బాస్' ఈమెకి హౌస్ మొత్తం రాసిచ్చేసినట్టు 105 రోజులు ఈమె ఆ 'బిగ్ బాస్' హౌస్‌లో బాస్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఈమెకి అవసరం లేని ప్రతి దాంట్లో దూరి ఆ డబ్బా రేకులో వాయిస్తూ చాలా ఇరిటేట్ చేసేస్తుంది. వాలిడ్ లేని పాయింట్లు తీసి నామినేట్ చేస్తుంది. ప్రతి దాంట్లో తనే అన్నట్టుగా దూరుతుంది. ఈమెని నేను కాస్త తెలివిగల్ల పిల్ల అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కాకపోతే ఈమె చేసే బిహేవియర్‌కి ఈమె గూడా ఈమె అందరిని ఫుటేజ్ కోసం చేస్తున్నారు అంటుంది. ఈమెనే ఫుటేజ్ కోసం మొత్తం కెలుకుతుంది అని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కామనర్స్ వర్సెస్ టన్నల్స్ అంటే ఓనర్స్ వర్సెస్ టన్నల్స్. ఈ వీళ్ళ నామినేషన్ ప్రక్రియ అయితే ఎంత వరస్ట్‌గా జరిగిందంటే అంత వరస్ట్‌గా జరిగింది. అంటే వీళ్ళు కామనర్స్ ఒక స్ట్రాటజీతో అందరూ కలిసి అందరిని అంటే సెలబ్రిటీస్ ఉన్న అందరిని నామినేట్ చేయాల్సిందే కంపల్సరీగా 9 మందిని కూడా నామినేట్ చేయాల్సిందే అనుకుని నామినేషన్ ప్రక్రియలో దిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సంజనాకి ఇద్దరు ముగ్గురికి అంటే సంజనాకి 3, 4 నామినేషన్ ఓట్లు పడే అవకాశం వచ్చినా సరే ఓనర్స్ రావడము, సంజనాని నామినేట్ మేము చెయ్యము అని చెప్పేసి వేరే వాళ్ళని చేయడం. ఇలా ఇద్దరు ముగ్గురు సంజనాని కాకుండా అంటే ఆల్రెడీ సంజన నామినేషన్‌లో ఉంది. డైరెక్ట్ నామినేషన్‌లో ఉంది. నామినేషన్ ప్రక్రియలో తన మీద మరొక నామినేషన్ వచ్చినా సరే తనను చేయకుండా పక్కన వాళ్ళని అంటే వేరే వాళ్ళని నామినేట్ చేయడం ద్వారా వీళ్ళ స్ట్రాటజీ అర్థమవుతుంది. నామినేట్ చేయడం జరిగింది. ఒక్క భరణి గారిని తప్ప సెలబ్రిటీస్ వాళ్ళందరూ నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. చివరికి వచ్చేటప్పటికి భరణి గారికి ఒక అవకాశం అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే తను నామినేట్ కాకపోవడం వల్ల తనకు ఎక్స్ట్రా పవర్ ఒకటి లభించడం జరిగింది. దాని ద్వారా మన డెమన్ పవన్ అయితే డైరెక్ట్‌గా నామినేషన్‌లో నెట్టడం అయితే జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగినా కాకపోతే తర్వాత వీళ్ళు హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ ఇమానియల్ చెప్పిన మాటలకు అందరూ కన్విన్స్ అయ్యి ఇది స్ట్రాటజీ ప్రకారం జరిగింది అని చెప్పి ఒప్పుకోవడం అయితే జరిగింది. వీళ్ళకి ఇక్కడి నుంచి అయితే నిజమైన అగ్నిపరీక్ష. అంటే ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కొక్కళ్ళకి ఇప్పుడే తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ఇప్పుడే తెలుస్తుంది. వీళ్ళంతా ఇప్పుడే ఓపెన్ అవుతున్నారు. కామనర్స్ గాని, సెలబ్రిటీస్ గాని ఇప్పుడే ఓపెన్ అవుతున్నారు. బిగ్ బాస్ గేమ్ అనేది ఇప్పటి నుంచి రసవత్తరంగా మారనుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ టు ఆల్.